హాయ్ అండి, నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్. నేను ఈరోజు బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మాట్లాడుతున్నాను. బ్రెయిన్ ట్యూమర్స్ ఎలా డయాగ్నోస్ చేస్తారు, వాటి సిమ్టమ్స్, వాటి మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇందులో బినైన్ ట్యూమర్స్ అండ్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని ఉంటాయి. బినైన్ ట్యూమర్స్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి. మెనింజియోమా అని, న్యూరోఫైబ్రోమాస్ అని, షోనోమాస్ అని, వెస్టిబులర్ స్టోనోమా అని, ఇలా ఇవి బినైన్ లీజన్స్ అనమాట. బినైన్ లీజన్స్ అనేది వీటిలో గ్రోత్ పొటెన్షియల్ అనేది స్లోగా ఉంటుంది అనమాట. సో ఇవి చాలా స్లోగా పెరుగుతాయి బ్రెయిన్లో. సో దీనివల్ల వీటి డిటెక్షన్ అనేది పేషెంట్కి చాలా చివరిగా తెలుస్తుంది అనమాట. అంటే బ్రెయిన్ ట్యూమర్స్లో అవి బినైన్ ట్యూమర్స్ చాలా పెద్దగా పెరిగిన తర్వాత అప్పుడు సిమ్టమ్స్ కాజ్ చేస్తాయి. వెరాజ్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేది గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో వాళ్ళకి ఇమ్మీడియట్గా సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుతాయి. యూజువల్గా బినైన్ ట్యూమర్స్లో ట్యూమర్స్ చాలా పెద్దగా పెరగటం వల్ల వాటి సిమ్టమ్స్ అనేది ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల, అంటే నార్మల్ బ్రెయిన్ మీద ప్రెషర్ పడటం వల్ల, బ్రెయిన్ని ఒత్తేయటం వల్ల వాళ్ళకి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. యూజువల్గా వాళ్ళు హెడేక్, వామిటింగ్స్ లేదా ఏరియా బట్టి ఫిట్స్ లాంటి, సీజర్స్ లాంటి సిమ్టమ్స్ వాళ్ళు డెవలప్ అవుతారు. వెరాజ్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేది ర్యాపిడ్ గ్రోత్ ఉండటం వల్ల వాళ్ళకి సడన్ ఆన్సెట్ హ్యాండ్ వీక్నెస్, లెగ్ వీక్నెస్ కానీ, న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటాం, అంటే స్పీచ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా సీజర్స్ కానీ, ఇలా హెడేక్ ఇలాంటి సిమ్టమ్స్ ప్రజెంట్ అవుతారు. సో యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్లో వచ్చే హెడేక్ పెక్యులర్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు నిద్ర లేవంగానే సివియర్ హెడేక్ కంప్లైంట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి మల్టిపుల్ ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్ అవుతుంది. వామిటింగ్ తర్వాత హెడేక్ అనేది రిలీవ్ అవుతుంది అనమాట. సో ఈ హెడేక్, వామిటింగ్స్ రిలీవ్ అవటాన్ని ఇలా పెక్యులర్ టైప్ ఆఫ్ హెడేక్ అంటారు అనమాట. ఇది బ్రెయిన్ ట్యూమర్స్లో కామన్గా ఉంటుంది. మిగతా సిమ్టమ్స్ సీజర్స్తో ప్రజెంట్ అవ్వచ్చు, లేదా వీక్నెస్తో ప్రజెంట్ అవ్వచ్చు. ఇలా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి బ్రెయిన్ ట్యూమర్స్లో. సో వన్స్ పేషెంట్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు హాస్పిటల్లో ప్రజెంట్ అయినప్పుడు మనం ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్, ప్లేన్ అండ్ కాంట్రాస్ట్ స్కాన్ అడ్వైస్ చేస్తాం. దాంట్లో అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. అది బినైన్ ట్యూమరా లేకపోతే మ్యాలిగ్నెంట్ ట్యూమరా. ఇన్ కేస్ బినైన్ ట్యూమర్ అయితే యూజువల్గా సర్జికల్ ఎక్సిషన్ అనేది క్రేనియాటమీ చేసి సర్జికల్ ఎక్సిషన్ అడ్వైస్ చేస్తాం. యూజువల్గా బినైన్ ట్యూమర్స్లో వన్స్ ట్యూమర్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళకి క్యూర్ అనేది లైఫ్ సర్వైవల్ అనేది చాలా బాగా ఉంటుంది. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. మోస్ట్ కామన్గా వచ్చేది గ్లయోమాస్ అంటాం. గ్లయోమాస్లో గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్ 1, 2, 3, 4 అని. గ్రేడ్ 1, 2ని లో గ్రేడ్ గ్లయోమా అంటాం. గ్రేడ్ 3, 4ని హై గ్రేడ్ గ్లయోమా అంటాం. యూజువల్గా గ్రేడ్ 4 అంటే బ్రెయిన్ క్యాన్సర్ టైప్ లాగా ఉంటుందన్నమాట. దీంట్లో ప్రోగ్నోసిస్ అనేది పూర్ ఉంటుంది. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లెస్ దాన్ 6 months to 1 year ఉంటుందన్నమాట. సో వాళ్ళ గ్రేడ్ని బట్టి మనం ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం. హై గ్రేడ్ ట్యూమర్స్, లో గ్రేడ్ ట్యూమర్స్ అయినా కానీ క్రేనియాటమీ, సర్జికల్ ట్యూమర్ ఎక్సిషన్ అడ్వైజ్ చేస్తాం. ఇన్ కేస్ హై గ్రేడ్ ట్యూమర్స్ అయితే వాళ్ళకి అడిషనల్ రేడియోథెరపీ కూడా అడ్వైజ్ చేస్తాం. థ్యాంక్ యూ.